టీవీకే చీఫ్ విజయ్ స్థాపించిన పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ట్రెండ్ను సృష్టిస్తోంది. విజయ్ సినీ రంగంలో దళపతిగా, రాజకీయాల్లోనే అధిపతిగా కొత్త ఒరవడి సృష్టించారు. ఊహించని విధంగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దూసుకువచ్చారు. స్టాలిన్ను దెబ్బతీశారు. డీఎంకే ఓట్లను చీల్చడమే కాకుండా తన ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. సినీ నటుడిగా మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడు కూడా. ప్రధానంగా తమిళ సినిమాలలో ఎక్కువగా నటించారు. అభిమానులు, మీడియా ఇతనిని దళపతి అనే పేరుతో పిలుస్తారు. విజయ్ చెన్నైలో ఎస్ఏ చంద్రశేఖర్, శోభా దంపతులకు జన్మించారు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో వెట్రి నుండి ఇతుఎంగల్ నీతి వరకు నటించారు. తన యుక్త వయసులో తన తండ్రి దర్శకత్వంలోని నాలయ తీర్పులో నటునిగా ప్రవేశించారు. కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన పూవే ఉనక్కాగా. ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటునిగా నటించారు. ఆయన 3 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్, 1 కాస్మోపాలిటన్ పురస్కారం, 8 విజయ్ పురస్కారాలు, 3 ఎడిసన్ పురస్కారాలు, 2 వికటన్ పురస్కారాలు అందుకున్నాడు. యూకే జాతీయ అవార్డులకు నామినేట్ చేయబడ్డారు. విజయ్ ఇప్పటి వరకు 32 పాటలను పాడారు. విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు. తల్లి శోభా చంద్రశేఖర్ సినిమా నేపథ్య గాయని. కర్ణాటక సంగీత విద్వాంసులు. అతనికి విద్య అనే సోదరి ఉంది. ఆమె 2 ఏళ్ల ప్రాయంలో మరణించింది. సోదరి మరణం విజయ్పై ప్రభావం చూపింది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తన సోదరి మరణం తర్వాత చురుకుతనం తగ్గింది. టీవీకే చీఫ్ విజయ్ తన బాల్యం చెన్నైలో గడిపాడు. ప్రారంభ విద్యను కొడంబక్కంలోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేశారు. తర్వాత బాలలోక్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరారు. లయోలా కళాశాల నుండి విజువల్స్ కమ్యూనికేషన్లో డిగ్రీని పూర్తి చేశారు. ఆయన చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని కనబరిచేవాడు. విజయ్ 1999 ఆగస్టు 25న సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయిని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాలలో వివాహమాడారు. వారికి 2 పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ 2000లో లండన్లో జన్మించారు. కుమార్తె దివ్యా శాషా 2005లో చెన్నైలో జన్మించింది. విజయ్ నటించిన పలు సినిమాలు తెలుగు ప్రజలను కూడా అలరించాయి. 1994లో విడుదలైన బొబ్బిలి రాయుడు, 1995లో యమలవ్, 1994లో విడుదలైన బొబ్బిలి రాయుడు, 1995లో యమలవ్, 2018లో సర్కార్, 2017లో అదిరింది, 2017లోనే ఏజెంట్ భైరవ, 2016లో పోలీస్, 2015లో జిల్లా, మరి 2015లోనే విడుదలైన పులి, 2013లో రిలీజ్ అయిన దమ్ముంటే కాస్కో, 2012లో విడుదలైన స్నేహితుడు, 2019లో విజిల్, 2021లో మాస్టర్, 2022లో బీస్ట్ చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. తెలుగు ప్రేక్షకులను కూడా విజయ్ అలరించారు. విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా పేరు ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు అద్దం పడుతోంది.